దీనికి అన్నయ్య కూడా ఉన్నారా? అమ్మో, ఏంటి బే కదా? నన్నే చూడండి సార్, మీకు కింకాంగ్ లాగా కండలు, కోరరామూర్తి లాగా గుండెలు ఉండదు సార్. కానీ మీలాంటి పెద్ద మనుషులు బే అంటాం చాలా అసహ్యంగా ఉంది సార్. తీసేయండి సార్, కాదు తీసేయి. థ్యాంక్ యూ సార్. పొద్దున్నే ఎడకపోయి పిచ్చిదారం దొరికిపోయినట్టు దేవుడా. అమ్మా, ఒళ్ళు ఓనం అయిపోయింది. అయ్యో అమ్మా, అయ్యో. ఏంటి బే కూర్చావు? ఎందుకు సార్ నన్ను దారుణంగా కొట్టారు? ఏం లేదు, నా దగ్గర సున్నం అయిపోయింది. నీ ఎముకల నుంచి సున్నం తీసుకుని రాసుకుందామని. నా బాడీ ఏమన్నా సున్న ఫ్యాక్టరీయా? ఇది మా వీధి. ఈ వీధికి నాయకుణ్ణి నేను. మా సమక్షంలో ఒక ఆడపడుచుకు అవమానం జరిగింది కనుక ఈ విషయం మేం చూసుకుంటాం. ఇక ఏ ఆడపిల్లని చూసినా విజులు వేయడమే కాదు, ఊపిరి కూడా వదలకూడదు. నిన్ను నా సోదరి మెచ్చింది బే. దీనికి నువ్వే సరైన జోడి. అలాగా? అవును, నేను మాత్రం నేను కొట్టకపోతే వాడు నేను ముక్కలు ముక్కలుగా నరికేసి మేక మాంసం అని కసాయి కొట్టుకు అమ్మేసేవాడు. నువ్వు బాగా కండబట్టున్నావేమో, ఖరీదు ఎక్కువైనా జనం కొనుక్కుపోయేవారు. అమ్మో, ఆ కొట్టేది మెల్లిగా కొట్టచ్చు కదా. అమ్మా బాబు లేదు అండి, కాస్త జారైనా లేదు నీకు. ఎవరు దొన్నపోతు మీద వస్తాడు, మీరు నేర్చేస్తాడు అంతే. మెల్లిగా మాట్లాడరా, వింటే మెడబెట్టి బయటకు గట్టి మన సామాన్లు కూడా బయట సెటప్ప. మీరు మరీ మమ్మల్ని బెండగాలంటే ఏం బాగలేదు. ఇటు బెమ్మసార్లు మరి ఏమన్నా పిల్లలరా, మీరు మరీ పనికిరాని బెండకాయలు అయిపోతున్నారేట్రా. ఇటు బెమ్మసార్లకి ఇల్లు అద్దెకి ఇస్తే వచ్చేపోయి ఆడవాళ్ళతో ఆడిపోద్ది అనుకున్నాను కానీ మీరు మరీ శ్రద్ధన్నతోనే సన్నాసులు అనుకోలేదురా. సూపులకి ఆంబోతులు, శాతలకి శాత పియ్యలను. అయితే రోజుకో అమ్మాయితో మేం ప్రేమ కలాపాలు సాగిస్తే మీకిష్టమా? మీ కారంతో దగ్గర ఎక్కడ ఉండరా? ఒరేయ్, నేను మంచి ఓమసలో ఉన్నప్పుడు తలపాగా చుట్టి చుట్ట నోట్లో ఎట్టుకుని గేదెల్ని అని పొలం గట్టు మీద తోలుకుంటూ వెళ్తుంటే ఎక్కడ పోదు అక్కడ అయిపోయి. ఎవడు వస్తున్నాడు అనుకునే వాళ్ళేమో మొదలు వారు వస్తున్నారని ఆడోళ్ళు ఆరుత పళ్ళు పట్టేవారురా. ఒరేయ్, మీకు అంత పవర్ లేదు కానీ అది డబ్బులు పడే వెళ్ళిపోతా. అద్దె డబ్బులు ఏంటి సార్, వేళ కాని వేళల్లో. పాపం వాడేదో అమ్మాయితో ముచ్చట పడుతుంటే నా మాట తర్వాత సార్ ప్లీజ్. గాజుల సౌండ్ వింటున్నాడు పాప. సన్నాస్. డన్ డన్. కానీ కానీ సరే కానీ ఆఫీస్ టైం అయిపోతుంది, దొరిదాన్ని వెళ్ళిపోదాం. త్వరగా రెడీ అవ్వు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అదే సార్ అలా అంటున్నారు. కాక మరేమిటయ్యా, చేసేది ప్యూన్ ఉద్యోగాలు, పోజులు మాత్రం ఆఫీసు అమ్మాముగుడు పోజులు, బట్టలు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:15. 10:15కి ఆఫీసు రావడం. ఈ ఆఫీస్ ఏమైపోతుంది? నీకు ఎన్నిసార్లు చెప్పాను లేట్ అయిపోయింది, త్వరగా వెళ్దామని. అసలు ఆయనకి బీపీ షుగర్ గ్యాస్ ఉందా సార్? ఉంది నాయన. అయ్యో, దగ్గు కూడా ఉంది పాపం. అలాంటి మనిషికి పాపం మనం లేట్గా వచ్చి టెన్షన్ ఇస్తే రేపు ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే నువ్వు చూసుకుంటావా నేను చూసుకుంటానా? నా సంగతి నేను అడుగుతున్నదేమిటి, మీరు అంటున్నదేమిటి? ఆలస్యం ఎందుకయిందని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. ఆయన ఎందుకు ఏడిపిస్తావు? నిజం చెప్పకూడదు? అలాగే. మరి చెప్పే. ఏం లేదు సార్,
దారిలో వస్తుంటే కాబూలీ వాళ్ళ అదే ఆ కాబూలీ వాళ్ళ మీరున్నారా అని అడిగారు. ఏం ఉన్నారని చెప్పాను చెప్పానండి. నేను చెప్పాను ఆ సమయంలో వీడు తప్పుకున్నాడు. సార్ సార్ విడు సైలెన్స్. నువ్వు వెళ్ళి నీ పని చూసుకున్నాయా మిస్టర్ వాసు అరగంటలోగా 1975 నుంచి టర్న్ ఓవర్ ఫైల్స్ నా టేబుల్ మీద ఉండాలా. From 1975? Hmm. You mean all the turnover files within half an hour? తెలుగులో గురించు ఎందుకు సార్? లేకపోతే నువ్వు ఆఫీసర్ నేను ప్యూన్ అనుకుంటాను. బీకామ్ ఫస్ట్ క్లాస్ కదా, ఇంగ్లీష్ అలవాటు అయిపోయి ఆ ఫైల్స్ అన్ని వెతికేలోగా కిందకి దిగిపోతుంది. వెళ్ళి పట్టరా పో. రాసు షేర్ హోల్డర్స్ పంపాల్సిన ఇయర్ ఎండింగ్ రిపోర్ట్స్ డిస్పాచ్ చేసావా? కవర్ లో పెట్టి ప్యాక్ చేశాను. చించి చూపించరా? షడప్. ఏ ప్యూన్ ఓ టీ తీసురా. ఉండండి సార్, హెట్లర్ గారు ఫైల్ అర్జెంట్ అంటున్నారు, మీరు ఒకరు మధ్యలో. నీదేముందయ్యా, ఓ నిమిషంలో తేవచ్చుగా. ఇప్పుడు కాదు, ఉండండి. మర్యాదగా తెస్తావా తేవా? ఏమిటి? నేను ఇన్ని రోజులుగా చూస్తున్నాను, ఏమిటయ్యా నీ దబాయింపు? ఆఫ్టర్ ఆల్ ఎస్ఎస్ఎల్సీవి, అది దండయాత్ర కేసు. వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారు కాబట్టి ఇలా కుర్చీలో కూర్చున్నావు, నాకెవరు లేరు కాబట్టి ఇలా క్లీన్ గా ఉన్నాను. అవును, ఇంగ్లీష్ లో నీకు లెటర్ డ్రాఫ్ట్ చేయడం తెలుసా? ఒక టెలిగ్రామ్ వస్తే నీకు చదవడం తెలుసా? ఇవన్నీ నేనే చేసి పెట్టి నీకు టీ కూడా తెచ్చివ్వాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ మీ, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ మై డిగ్రీ. అండర్స్టాండ్? ఇది ఇవన్నీ నీకు అర్థమైతే నాకెందుకు బాధ? ఇప్పుడు నీ టీ కావాలా? వద్దు మహానుభావా వద్దు. పంజుడు. గుడ్ మార్నింగ్ టీచర్. నమస్తే టీచర్. నమస్తే టీచర్. నమస్తే. నమస్తే టీచర్. చూసావుటి, నేను టీచర్నే కదా, ఒక్కరన్నా నాకు నమస్తే చెప్పారా? పిల్లలంతా నీ పార్టీనే. పిల్లలకు పార్టీలు ఏమిటి? వాళ్ళకి మనం గోరంత ప్రేమ అందిస్తే వాళ్ళు మనకు కొండంత అభిమానం చూపిస్తారు. నీ బోటి రాక్షసుడు గారు అప్పు చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. చెప్పుతో కొట్టడం కాదురా, చెప్పులు మెళ్ళో వేసి నా సారా కొట్టు ముందు కూర్చోబెడతా. తాగేటప్పుడు నీ ఎబ్బ సొమ్మున్నట్టు తాగుతావే. నా బోటి పెద్ద మనిషి మీద నోరు మారేసుకోకు. కూతురు సంపాదన తింటూ పేకాడి తాగి తందనాలు దొక్క నువ్వు పెద్ద మనిషివి, నీకు మర్యాద. చొక్కా వదలవే. వదలరా, వదలమంటుంటే ఎందుకు తప్పమంటుంటే? ఆయన వదలండి, మధ్యలో నువ్వేరమ్మా. నేనెవరో తర్వాత చెప్తాను, ముందా చేయి తీయండి. వదిలితే పారిపోతాడు. ఈ నాకు 400 ఇవ్వాలి. వాడు పారిపోతే ఆ డబ్బు నువ్వు ఇస్తావా? ఇస్తాను. రాదమ్మా, వద్దు రాదమ్మా. ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బట్టలు పేయడమే. ఇస్తానులేండి. అమ్మా రాదమ్మా, ఆ 400లోని 2 రూపాయలు తగ్గించేయమ్మా. రే, మొన్న నేను తప్పదాగున్నప్పుడు కొలత తక్కువ కూర్చోం. మీద పదన్నానా ఇంటికి. రాదమ్మా, నువ్వు ఇంటికి నాడు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చిన్న పని ఉందమ్మా. 2, 3. ఒరే ఆగరా, నీకు ఇవ్వాల్సిన ఉందే కదరా, మిగతా 300 నాకు ఇచ్చారా? తీసుకోరా. అసలు నువ్వెందుకు డబ్బిచ్చావు? రోజు రోజుకి మరీ అధ్వానం అయిపోతున్నారు. పెళ్ళీడొచ్చిన కూతురుంది కదా, దానికి పెళ్లి పెడాకులు చేయాలనే చీకు చింత లేదు సరికదా? నీ సంపాదనతోటే రోజు తాగి తండనాలాడుతున్నారు. ప్రియమైన అమ్మకి నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. త్వరలో కొత్త ఎండి వస్తున్నారు, ఆయన రాగానే నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరే ఉండొచ్చు. ఇట్లు నీ వాసు. రే వాసు, వాసు ఎక్కడున్నారా? ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్కి టైం అవుతుందిరా. ఆఫీస్ కి టైం అవుతున్నట్టున్నావు కదా, మరి ఎక్కడికి చూస్తా? అది అది అమ్మాయి నీకు మరదలు అవుతుంది. లేదు, నీకు వదిన అవుతుంది. ఆ అమ్మాయి నీకు మరదలు అవుతుందిరా. నీకు వదిన అవుతుందిరా. కళ్ళు పోతారా? అమ్మాయి నీకు మరదలు అవుతుంది. నీకే కళ్ళు పోతాయి, నీకు వదిన అవుతుంది. నీ మీదొట్టు. నాకంతా వదిలే గాని మరదలు లేరా? ఆ సోది ఎందుకు కానీ ఈ పిల్ల ఏం చదువుతుందో తెలుసా? MBBS ఫైనల్. వాళ్ళ నాన్నది ఇనప కొట్టు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఇనప కడ్డీలతో వాతలు పెట్టించగలడు. జాగ్రత్త. పోరా బురాకు, నేను ఇలా 14 times బీకామ్ ఫెయిల్ కాలేదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. సీ మై పర్సనాలిటీ. నేను అక్కడే దెబ్బతిన్నాను. నేను ఇంకో గుప్పలు ఉంటే అదరగొట్టేసి ఉండేవాడిని. అందుకే నేను చెప్పేది విను. వాళ్ళ నాన్నగారు మా ప్రేమను అప్రూవ్ చేస్తాడు. ఆ అమ్మాయి MBBS ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పెద్ద నర్సింగ్ హోమ్ పెడుతుంది. అప్పుడు మన పని 3 ప్రెగ్నెన్సీలు ఆ అబార్షన్లు అవుతుంది. అది సరే గాని నీ దగ్గర సిగరెట్ ఉంటే ఇచ్చుకో. ఉంది కానీ సస్తేవను. అయితే అన్ని సిగరెట్లు నువ్వే కాల్చు, నీకు క్యాన్సర్ వస్తుంది. అప్పుడు నా నర్సింగ్ హోమ్కి వస్తావు. వచ్చిరే వాసు, నా దగ్గర డబ్బులు లేవురా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా, నేను బతిమలాడతావు. అప్పుడు నేను చచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వను, వాచ్మెన్ తో మెడబెట్టి బయటకి కట్టిస్తా. ఆహాహాహా. ఎంత అందమైన కలగంటున్నావురా పిచ్చి సన్నాసి. ఇది కల కాదురా, ఇళ్ళలో జరిగి తీరుతుంది, చూద్దుగానే. జరుగుతుంది జరుగుతుంది. నువ్వు అడుక్కు తింటావు. నోరు మీద శకుల పక్షి, అమంగళ కుక్షి. నేను తిట్టుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. మంచిది గడియారాలు కూడా లేవు. పరా. సరే పద.
నా వుడ్బితో మాట్లాడుతూ వెళ్దాం. రై విజిల్ వేస్తే చంపేస్తా. నిన్న తిన్న పనులు ఇంకా మర్చిపోలేదా? సరే భద్రా. గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అవునండి, ఈ హౌస్ సర్జన్ చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఎందుకు? నాకు కూడా ఒకప్పుడు ఎంబీబీఎస్ చదవాలనే కోరిక ఉండేది. మరి ఎందుకు కాలేదు? ఈ మెదడు గుండెకాయ కొయ్యాలంటే చేతులు వణుకుతాయి. పనికిరాని కేసు పడుతున్న వేలాడుతున్నావు. అదేం కాదండి, లేబర్ కోర్టులో కేసు వేశాం. అది గెలవదని వాడి నమ్మకం. తప్పకుండా గెలుస్తుందా? వస్తామండి. రా. అమ్మాయితో సరదాగా మాట్లాడుతున్నా ఎందుకు రాకొచ్చావు? నువ్వు మాత్రం నా కేసు పట్టుకుని వేలాడతావా? అయ్యో రై అయ్యో ఎంతమంది జరిగింది ఎంతమంది జరిగింది? అయ్యో. చి, 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 ఒళ్ళంతా ఏం ఉంది. పర్వాలేదండి. లే, 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 లే. అయ్యో, ఏం కాలేదండి. ఉందా? లే. థాంక్స్ అండి. అయ్యో. దుమ్ము పోయింది దుమ్ము పోయిందిరా. తెలుసు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు అసలు బుద్ధి లేదా? కడుగు రంచట్లే. దిగా దిగా దిగవా? స్టాప్ 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 స్టాప్. మిస్టర్ రబ్బిష్ లీకింగ్ చేయకు. చూడకుండా ఆ అమ్మాయే రోడ్డు ఆస్ చేసిందయ్యా. ఏమండి, తప్ప అయింది కాదు, నాదే. చూడకుండా పరధ్యానంలో నేనే రోడ్డు క్రాస్ చేశాను. నువ్వు ఊరుకో అమ్మాయి. ఆ అమ్మాయి తెలియకుండా క్రాస్ చేసి ఉండొచ్చు. నీకు బుద్ధి లేదు, కళ్ళు లేవు, బ్రేక్లు ఇచ్చగా. ఇదిగో రోడ్డుకి వచ్చినట్లు మాట్లాడుకో. అసలు హూ ఆర్ యూ ఆర్ నన్ను అడగడానికి. అడుగుతాయా? సారీ, మీరు మా బక్కాసు మనిషి. మనిషి మీద నాకు తెలుసు. ఏదైతే తెలుసు. నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కారణం. అందుకని రోడ్లో వెళ్ళే వాళ్ళందరినీ గుర్తావా? వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. ఏమిటయ్యా అర్థం లేకుండా ఇచ్చివాగుడు చూస్తుంటే బట్టి స్క్రౌండర్స్ లాగా ఉన్నారే. స్కౌండ్రల్స్ స్కౌండ్రల్స్ అంటే అర్థం తెలియని అల్లాట పాడుకున్నా. నేను బీకాం ఫస్ట్ క్లాస్. స్కౌండర్స్ అంటున్నాడు నేను కూడా. అమ్మా, ఇప్పుడు అర్థమైందా ఎవరి స్కౌండ్రల్స్? నువ్వు స్కౌండ్రల్, మీ అయ్య స్కౌండ్రల్, మీ తాత స్కౌండ్రల్, మీ అమ్మ స్కౌండ్రల్, నీ ఫ్యామిలీ స్కౌండ్రల్. జాగ్రత్త స్కౌండ్రల్. మీరంతా డర్టీ. కారు నీకే ఉందని అంత పొగరు పనికిరాదు నాయన. గురుడు అయిపోయాడు. ఎక్కడ నీ వదిన థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. పాపం ఎంతమంది అని చెబుతుంది. మళ్ళాంటి వాళ్ళు 7 మంది దారిలో. సరే పద, ఆఫీస్కి వెళ్దాం. వచ్చేస్తుంది 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 కారు. రండయ్యా, వచ్చిలా నిలబడండి. వచ్చే ఎండి ఎమ్ముడికి మొగుడట. జాగ్రత్త. అదిగో వచ్చేసింది కారు. వెల్కమ్ సార్. ఏమిటి సార్ ఈ బురదంతా? అయ్యో ఏమిటి సార్, ఏం జరిగింది? దారిలో వర్షం, కారు ట్రబుల్, బురద మనం. వేర్ ఈస్ బాత్రూమ్? వేర్ ఈస్ బాత్రూమ్? బాత్రూమ్ లోపల ఉంది సార్. తమరు దయచేయండి సార్. దయచేయండి. బాత్రూమ్ దయచేయండి. వాడే వీడు కాదురా, వీడేవాడు. సరేరా, అమ్మాయి కోసం వీడిని చావు బాధాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు? ఫైర్లోంచి గాలి తీసాను. ఇప్పుడు నన్నేం చేస్తాడు? తీసావా? అమ్మాయ్యా, హ్యాపీ. నా ఉద్యోగంతో పాటు నీ ఉద్యోగం కూడా పోతుంది. అంటే రాసపేరుకు తోళ్ళెంత పోదని నీకు బాగా తృప్తిగా ఉందా? ఏదో ఆలోచన చెప్పారా? ఆలోచన ఆలోచన రావట్లేదు కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే డేంజర్. సో ఆఫీస్ ఎగ్గొట్టి ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. ఎవరది? ఎవరో గుర్తుపట్టినట్లేదు. నేనే సార్, దాసు వాసుల. సారీ, వాసు దాసుల. అది తెలుస్తూనే ఉంది. ఏమిటి అవతారాలు? ఇది వాడి మెడ్రాస్ అయ్యి సార్, అందులో కలిసి పెట్టాడు. మీకంటుకున్నా అతను సరేనయ్యా. నీకేమిటి గడ్డం? నేనా ఈ రోజు షేవింగ్ చేయలేదు. ఒక్కరోజు షేవ్ చేయకపోతే మూరేడు పెరిగిపోతుందా? ఇంకా పెరిగేది సార్. పసుపు మొహాన్ని శుద్ధాడు కాబట్టి అంతే పెరిగింది. పసుపు రాస్తే తగ్గిపోతుందా? అవును సార్, మా ఇంట్లో అందరికీ ఇంతే. తెగ పెరగడం. అవును సార్, వీళ్ళ తాతగారి గడ్డం అయితే నేలం తాకేదట. గడ్డం పెరగడంలో వీళ్ళ ఫ్యామిలీ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిద్దట. అబ్బా అవును సార్, మా ఇంటి పేరే కేశవృద్ధి. మా తాతగారు గుండె గీంచుకున్నప్పుడల్లా మా బామ్మగారు ఆ చుట్టుతో శవరం కట్టించుకునేది. మా నాన్నగారు తక్కువ తిన్నారా? ఆయన ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది. ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది. ఇటు గడ్డం గీసే లోపల ఇంకా పెరగడానికి రాయినా. మీ ఇద్దరు అర్జెంట్ గా ఎండి గారు రూమ్ లోకి వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకా? లీవ్ పెట్టకుండా నేను మీ ఇద్దరు మానేసినందుకు ఎండి గారు ఫైర్ అయిపోతున్నారు. ఎండి గారు రూమ్ కాదు సార్. నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళరా? నేను వెళ్తే పాపానికి మెడ్రాస్ అయి వస్తుందిరా. నేను వెళ్తే పాప ఆయన గడ్డం పెరిగిపోతుందా? గడ్డం పెరిగినా షేర్ చేసుకోవచ్చు, కానీ మెడ్రాస్ అయి వస్తే కళ్ళు పోతాయి. గుడ్ మార్నింగ్.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సారీ సార్, నేను లీవ్ పెట్టిన ప్యూన్స్ మేమే. లీవ్ లెటర్ రాయలేదే మరి? నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి రావడం వల్ల లీవ్ లెటర్ రాయడం వీలు లేకుండా పోయింది సార్. లీవ్ లెటర్ రాసే చేత్తో గానీ కడుపుతో కాదు. కడుపు నొప్పికి ఇలా పట్టుకుని చేయి నొప్పి పెట్టి లీవ్ లెటర్ రాయలేకపోయాను సార్. ఏంటి మంచి కదా సార్, గుర్తుపెట్టాడా? నిన్న 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 మీరు అవును సార్, కరెక్ట్ సార్. నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి నిన్న వచ్చింది. మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను సార్. సారీ సార్. మీకు వేద్దామని పూలదలు కూడా తీసుకొచ్చాను, తెచ్చావరా? ఎలా ఇస్తారా? వచ్చి దారం పెరిగింది చేస్తే బాగుంటుందా? బాగుంటుంది బాగుంటుంది బాగుంటుంది. మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాం సార్. వర్క్ ఈస్ గాడ్ కదా సార్. జాయిన్ 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 జాయిన్. కమ్ కమ్ కమ్. ఆ గ్లాస్ ఆఫ్ సొసైటీ. కళ్ళజోడు తీయాలా సార్? స్టాప్ స్టాప్ స్టాప్. ఎరా నీ కళ్ళ ఎండి గారు అంటిద్దామనా? అసలు ఫ్యామిలీ కూడా లేదా ఆయనకి? అంటే ఫ్యామిలీ వచ్చిన తర్వాత అందరికీ అట్టిద్దామనా? కళ్ళదబ్బా. అవును సార్. మెడ్రాస్ ఐ. మెడ్రాస్ యూ. నాట్ ఐ, మెడ్రాస్ ఐ. భయంకరమైన అంటువ్యాధి. ఏమిటి మీ కళ్ళు కూడా ఎరగా ఉన్నాయి? అబ్బా నా కళ్ళు కూడా మండుతున్నట్టున్నాయి. ఉందేమో. సార్ అయితే మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చా? ఇమీడియట్లీ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అండ్ జాయిన్ డ్యూటీ. నా గదిలోకి మాత్రం రాకండి. వస్తా సార్. ఇవ్వ. ఇవ్వను. ఆ, అందుకే పెద్దవాళ్ళు అన్నారు ఉపాయం తెలియని వాడిని ఊరి నుంచి తరిమేయాలని. ఇప్పుడు అర్థమైందా ఈ వాసు బీకామ్ తడాక? అర్థమైందిరా. బొంకులు ఇచ్చేవాళ్ళు బీకాన్ చదువుతారని బాగా అర్థమైంది. ఏదో దొంగ ఐడియాలు నువ్వు. ఆ దొంగ ఐడియానే మనల్ని కాపాడింది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నా కాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. చేయొచ్చురా. ఇదంతా నీ తెలియదు అనుకుంటున్నావా? ఆ ఎంపీ ముద్దు దద్దమ్మ కాబట్టి నీ ఐడియా ఫలించింది. ముద్దు దద్దమ్మా. శుద్ధ ముద్దు దద్దమ్మ. అతను ఎంత శుద్ధ ముద్దు దద్దమైనా ఐడియా ఇచ్చింది నేనురా. ఐడియా ఇచ్చింది నేనురా. నేనురా. నేనురా అంటున్నారా? ఐ విల్ టెల్ యూ. ఆ ఐడియా ఇచ్చింది ఎవరు? నేను చెప్తా. మీరే చెప్పండి సార్. ఏయ్, ఎవరిని తోసావో తెలుసా? బీకామ్ ఫస్ట్ క్లాస్. బీకామ్ ఫస్ట్ క్లాస్. ఇప్పుడు అరవంటరా విప్లవం వర్ధిల్లాలి అని. విప్లవం వర్ధిల్లాలి. Shut up. నువ్వు కాదు వాళ్ళు. అరుస్తారా? నీ అంత చూసేదాకా అరుస్తాం. చీకట్లో వాయిస్తాం. ఈ కంపెనీ మూసేదాకా అరుస్తాం. నీ ఉద్యోగం ఊడిపోయేలా నీ అరుస్తాం. బోర్డు తిరగబడే వరకు అరుస్తాం. వందే మాతరం. మనదే రాజ్యం. కాదురా, విప్లవం వర్ధిల్లాలి. సరే, విప్లవం వర్ధిల్లాలి. చేపట్టు. ఇది ఉంచుకో, నాకన్నా నీకే బాగుంటుంది. చంద్రమతి అని ఆ ఎండిని పట్టుకుని పైకెక్కుతా ఉంటే రోడ్డు ఎక్కాం. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఉన్నట్టు మనం ఆల్రెడీ 3 నెలలు అద్దె బాకీ, కిరాణా కొట్లో బాకీ, పాలవాడు పాలు పోయినన్నాడు. పైపించి ఇద్దరం ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఇక మీదట మనం ఇవి తిని బతకాల్సిందే. నీకెప్పుడు తిండి తిండి, అది తప్ప వేరే మాటే రాదా? మరైతే శ్రీలంక ఒప్పందం గురించో పంజాబ్ హత్యల గురించో మాట్లాడుకుందామా? ఏడ్చినట్టుంది నీ వ్యధ వేడాలు నువ్వును. పద. అది కూడా ఎంబీబీఎస్ ఫైనల్. ఎన్నాళ్ళు నీ వదిన తెగగిరావే, అక్కడ ఇంకో ఆమెతో కులుకుతాను చూడు. అవునరా, వాడికి నాకంటే ఏం పర్సనాలిటీ ఉంది? నా సోంబేరి గారితో కలిసి వస్తుంది. అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లవ్ చేస్తారో ఈ ఆడవాళ్ళు మనం చెప్పలేం. ఇక మీద ఆడవాళ్ళు లవ్ చేయకు. అయితే మగవాళ్ళు లవ్ చేయమంటావా? ఆడా మగ కాని వాళ్ళు లవ్ చేయరా, ఏ కాంప్లికేషన్ ఉండవు. చచా, వ్యధ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. పద. నిన్న నేను కారు కింద పడితే కారు వాడితో దెబ్బలాడి ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డెక్కిన ఫోన్. అవును, వాళ్ళ మొహాలు చూస్తుంటే ఫూల్స్ లాగా ఉన్నారు. పోలీస్ కేసు అవుతుంది. వద్దు, తప్పు. నీకోసం త్యాగం చేస్తున్నాను రా. ఇక పైన అమ్మాయి నా మరదలరా. అమ్మో కలిపోతాయి. అమ్మాయి నా వదినరా. మరదలరా? నా వదినరా. ఒరే బామర్దులారా, ఈ అమ్మాయి మీకు చెల్లవుతుందిరా. చెల్లెలా? ఇదేంటిది? గాజులు సప్పుడు లేదు, మంచాలు కిర్లు లేవు. ఏలేం బెన్సర్లు బెన్సర్లు. ఇదేంట్రా, పెద్దాపురం వెళ్ళి పిక్కలు పట్టేసిన వాళ్ళకి పోజు మీరును ఏటి కదా. పెద్దాపురం వెళ్లే మూడ్లో లేవు. ఆ, విశాఖపట్నం పిచ్చాసుపత్రికి వెళ్లే మూడ్లో ఉన్నాం. అదేం పాపం. మీరొకరండి, మా ఉద్యోగాలు పోయి మే ఏడుస్తుంటే. రే, అందుకే అంటారా డిగ్రీలు నమ్ముకునే కంటే ఢిల్లీ గౌడి గేదెలు నమ్ముకుంటే మంచిది అని. గేదెలు దున్నపోతులు అంటూ మరీ అంత చులకనగా మాట్లాడకండి. అగ్గిపెట్టుంది. రే, నేను నిన్ను మేళ కట్టానంటే ఎలా కట్టాను అనుకున్నావురా? ఎలా కట్టారు? నాకు ఆడో పంజాబ్ గేదె ఉండేది. అబ్బో, దాని తల్లిస్తే కదరగా దానికి ఎంత పొదుగు ఉండేదిరా. ఇంత పొదుగా, అంత పొదుగా. అంత పొదుగు ఉండేది. అబ్బో, పాల వర్షం కురిపించేసేది అనుకో. నేను గొప్పనేనంటే ఆ అమ్మ తల్లి పొదిగే. నా మాటని రే
గొడ్లు కాసుకోండిరా. ఆహా గొడ్లు కాసుకోవడానిక నేను బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. వీడైతే పర్వాలేదు. పోనీ సిలకల కంపెనీ పెట్టరా, బోల్ డబ్బులు వస్తాయి. నేనంత గొప్ప ఏంటి ఎలాగే రా గొడ్లు కాసుకొని ఏ దూడల సొమ్ము అయితే పేడ కప్పు కొడతా రే. మీలా సన్నాసులకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయిరా, నాతో రండి నేను అప్పిస్తాను. అప్పు తీసుకోవడానికి ఏదైనా పెట్టుబడి కావాలిగా. కావాలా? మరి మా పెట్టుబడికి సరిపోతుందంటారా? ఏంటి దీనికి ఎవరొచ్చారా? ఇచ్చోండి. ఇది బంగారం బ్రహ్మాండంగా ఇస్తారు. ఆగండి. ఏంటి చూడండి. ఏంటి రెండు నాయలా ఉన్నాయి. ఇలా ఉంటావంటే నీయే రే ఇలా బతికేద్దాం చూస్తున్నారు ఎట్రా, పోలీసులు బొక్కలో దోసేస్తారు. రే నా మాటని నాతో రండిరా, నేను జామీన్ నుండి అప్పిస్తాను. బ్యాంక్ లోనా మీకా? నో నో సార్, నేను బీకాం ఫస్ట్ క్లాస్ సార్. నేను కూడా బి. కామ్ గా ఉండు. ఎలాగో కుదరసరా. రానా మిమ్మల్ని కాదు సార్, నన్ను సార్. ఇప్పుడు కుదరదయ్యా, నువ్వేమో డిగ్రీ పూర్తి చేశానంటున్నావు. కానీ ఈ లోను డిగ్రీ లోపు వాళ్ళకేనయ్యా. డిగ్రీ లోపు సార్? అయితే మావాడున్నాడు సార్, వీడు గజనీ మహమ్మద్ లా 17 సార్లు డిగ్రీ మీద దండయాత్ర చేశాడు. అవును సార్, చూసారా ఫెయిల్ అవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. నీ జీవితంలో ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యావా? ఎప్పుడు ఫస్ట్ క్లాస్. ఈ లోన్ నాకు ఇవ్వచ్చు కదా సార్? ఇవ్వచ్చు, కానీ పూచి ఏమిటి? వీడుంటాడు. ఇతను పూచి పనికిరాదు. థూ, ఇందుకు కూడా పనికిరాలేదు నీ ఫస్ట్ క్లాస్. నేను ఇస్తాలేరా. మళ్ళీ రా. మిమ్మల్ని కాదు సార్, నన్ను. నా కారులో 200 గదులు బ్యాంకు తోలేస్తాను. చాలా నువ్వదేం చేయదు కానీ వీళ్ళిద్దరికి లోన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏట్రా ఉంచుకున్న దాంతో సినిమాకి ఇస్తున్నట్టు అలా సిగ్గుపడిపోతారేట్రా? తోలుకురండి. అబ్బే ఏం లేదు, ఇంత చదువు చదివి ఇంటి వెనకాల చచ్చినట్టుంది. బజార్లో అంతా మనల్ని చూస్తున్నారు. నోర్మైందా మిమ్మల్ని చూసేది నన్ను. ఈయన్ని చూస్తున్నారట్రా. ఓరే పిసి తండ్రులు, నెలకు 2000 సంపాదించుకుని అంటే మరో 4 గేదెలు కొనుక్కుని మోటార్ సైకిల్ ఎక్కి గేదెలు ఇలా ఇలా తోలికెళ్తుంటే ఈ జనం ఇట్టగా చిత్రంగా చూస్తారా? అంత లాభం ఉంటుంది. రే ఈ వ్యాపారం గురించి నీకు ఏడు తెలుసురా? అమ్మని ఆవుని నమ్ముకున్నాడు ఎవడు పాడైపోలేదు. మరి ఇవి గేదెలే. గేదెలైనా ఆవులైనా 2 పోయిటారా సన్నాసి? ఎలా ఉంటాయి? అవును, తెల్లగా ఉంటాయి, గేదెలు నల్లగా ఉంటాయి. 2 తెల్లగానే పోలిస్తాయి కదా. అయితే ఓకేరా. ఒరే పిచ్చి సన్నాసులో సిగ్గుపడకుండా మరో 5 సంవత్సరాలు ఇదే పాల వ్యాపారం చేశారనుకోండి, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్. అంతకంటే నేను పైకి ఎక్కలేను. లిఫ్ట్ పెట్టుకోవచ్చులేరా? ఏదో పెట్టుకుంటారా? తీసుకోమ్మా. ఈ పుస్తకాలు దిద్దటం ఇవాళకి అవదా? ఆదివారం కూడా నడుము వాల్చకుండా రోజు నీకేదో పని. చూడు, తప్ప తాగటం, రోడ్లో పడటం, బట్టలు ఇలా మాపుకు రావటం. ఇదంతా మామూలేగా. అన్నట్టు నిన్న గౌరయ్య గారు వచ్చారు, నిన్ను కలిశారా? ఎందుకట? విజయవాడ సంబంధం వాళ్ళు 10వ తారీఖు నిన్ను చూడటానికి వస్తున్నారట. ఆ రోజు నువ్వు బడికి సెలవు పెట్టమ్మా. ఎన్నిసార్లు వేయాలమ్మా ఈ పెళ్లి కూతురు వేషం? ఆ శ్రీనివాసుడి దయ కలిగేంత వరకు తప్పదు కదమ్మా. అబ్బా, శంకర్రావు గారికి గాంధీనగరం విజయవాడ. ఇది నాన్న హ్యాండ్ రైటింగ్ లాగుంది. విజయవాడ వాళ్ళకి నాన్న ఉత్తరం రాయడేమిటి? శంకర్రావు గారికి, మీరు శ్రీ దామోదరం గారి అమ్మాయి రాధను మీ ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు. నలుగురిని విచారిస్తే మీకే తెలుస్తుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి. నాన్న, నువ్వు ఈ పని చేస్తుంది? వాసు, 17 మూళ్ళు ఎంతరా? 51. అబ్బా, ఒక్కొక్క గేదె రోజుకు 30 లీటర్ల చొప్పున ఇచ్చుకుంటూ పోతే 5 ఏళ్లలో మన దగ్గర 800 గేదెలు, 5,20,304 రూపాయల 35 పైసల నెట్ క్యాష్ ఉంటుందిరా. నువ్వెప్పుడు సరిగ్గా లెక్క పెట్టావు. 7 లక్షల చిల్లర అవుతుంది. అది సరే గాని మనకి బుద్ధి ఎందుకురా ముందే రాలేదు? ఏ బుద్ధిరా? అదేరా, మనం స్వతంత్రంగా బతకాలనే బుద్ధి ఎందుకు ముందే రాలేదు? అంటే మరి దేనికైనా టైం రావాలరా, అంతే. అవునరా, మనకంత డబ్బు రాగానే ఏం చేద్దాం? ముందు ఏసీ, ఫ్రిడ్జ్, డల్లప్ బెడ్, డైనింగ్ టేబుల్, సోఫా సెట్. రే ముందు ఒక ఇంపోర్టెడ్ కార్ కొనాలి. ఆ తర్వాత ఎండి గారికి బుద్ధి చెప్పాలి. అవును, తప్పకుండా చెప్పాలి. ఆహా, ఆ అరుపు విన్నావురా? ఆనంద భైరవి లాగలాగా లేదు, శంకరాభరణ లాగా ఉందా? చచ్చా, మన భావి జీవితానికి ప్రారంభ గీతంలా ఉందిరా. గోపాలకృష్ణ,
నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఆయన మనలాగే గోవులు కాసేవాడే కదరా, తప్పకుండా కాపాడతాడు. రే పడుకో, ఇంకా ఆలోచనలు వస్తాయి. అవును. రే దాసు, పని వాళ్ళకి రాలేదంటరా, పాలు పెతకాలిగా. వచ్చేసేవండి. మీరేనా? మీ పేరేంటి? నా పేరు సహదేవుడండి. పశువులు మేపడంలో చాలా గొప్ప ఉండండి. నా పేరు గోపాలకృష్ణండి. ఆవులు మేపడంలో చాలా జట్టండి. పాలు పితికి పితికి అలవాటైపోయిందండి. దూడల్ని తోలి అలవాటైపోయిందండి. భలే వారే, వెళ్ళి పని చూడండి. అనండి, వెంటనే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేయదు. ఇంటర్వ్యూ? అమెరికా ప్రెసిడెంట్ గారి భార్య పేరేమిటి? పాలు పిచ్చుకునేవాడికి అమెరికాలు పార్లు ప్రెసిడెంట్ పార్లు ఎందుకండి? అలా అనుకో. ఆఫ్టర్ చిన్న ప్యూర్ ఉద్యోగానికి 1,00,000 ప్రశ్నలు అడిగారు మా ఆఫీస్ లో. పెద్ద దేశం వదిలేయ్. చిన్న దేశం బర్మా, దాని ప్రెసిడెంట్ ఎవరు? నీకు తెలుసా? నాకే కదా, మన ఎండికే తెలియదు. మరి ఇంకేంట్రా, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఇన్నాళ్ళకి మనకి పని చేరోళ్ళు ఏమిటి కొనుక్కుంటున్నారు? మీ గురించి కాదండి. వెళ్ళొస్తాండి. అమ్మాయి నీకు మరదలరా? కాదురా, నీ వదినరా. నీకు మరదలరా? నీ వదినరా. ఆ రోజు జరిగింది మర్చిపోయావా? నా మరదలే. సరేరా, మనం వెళ్ళి ఆ పని చూసుకుందాం. అది ఆగస్తా. ఏడు తక్కువ. ఇంత తక్కువేంటి? శాంపులా? శాంతులు కాదండి, సేపులే అంతా. మరి ఇంత తక్కువగా ఉన్నాయా? ఆ గౌరయ్య 30 లీటర్లు ఇస్తాను. వచ్చి ఆయనే పెతకమనండి. 30 లీటర్ల పాలు పోస్తామని చెప్పాం హోటలర్కి. ఆపదలయందు ధైర్యము విలోలమయ్యే ప్రాణముల్ తావుల్ తెచ్చెను ఊర్చవచ్చే. 30 లీటర్లు అయిపోయి బుర్రలు తక్కువ. మీ హోటల్లో పాలు పోసి డబ్బు తెస్తా. మేము ఇంటికి కావాల్సిన సామాన్లు తెస్తాం. మేము వెనకాలే పాలెట్టుకుంటాం. గుడ్ మార్నింగ్ సార్. ఇవిగోండి పాలు. పాలు చిక్కగానే ఉన్నాయా? అబ్బో, లాక్టోమీటర్ కూడా పెట్టి చూడక్కర్లేదు, అంత చిక్కటి పాలు. అడగండి. అబ్బో, చాలా చిక్కగా ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. మీకు అవసరం లేదండి, ఈ పాలను తీసుకెళ్లి మిగతా పాలలో కలిపేయండి. పల్చగా ఉన్న పాలు కూడా చిక్కగా అయిపోతాయి. భలేవాడివయ్యా, చదువుకున్న వాడివి అబద్ధం చెప్తావా? బీకామ్ ఫస్ట్ క్లాస్. అది సరే, పశువులకు దాణా పెట్టాలి, అడ్వాన్స్. దాందే ఉంది, తీసుకోండి. అలాగే 3 ఉప్మా పెసరట్లు పార్సెల్. అందులో అల్లం ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా ఉండాలి, లేకపోతే మా దాసుగాడు గొడవ చేస్తాడు. మీరు వెళ్ళండి, మీ పని వాళ్ళతో పంపిస్తాను కదా. అంతేగా, ఆ లోపలికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేటప్పుడు పెసరట్లు పట్టుకొచ్చేయండి. అలాగే. పెసరట్లో నెయ్యి. అలాగే. తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. రాధా, నువ్వా? నేను నాన్న. విధవరాలైన కూతుర్ని చూడాలంటే తండ్రి తెల్ల చీర మీద వేయాలి. నీకు ఆ శ్రమ లేకుండా నేనే కొనుక్కున్నాను. లోపలికి వెళ్ళి కాస్త జీలకర్ర నోట్లో వేసుకో. ఏమిటమ్మా వేషం? ఈ వేషం బాగులేదా? నా కూతురు చెడిపోయింది అని ప్రచారం చేసేటప్పుడు లేని బాధ ఈ తెల్ల చీర కట్టుకుంటే మాత్రం ఎందుకు నాన్నా? రాధా, చెడిపోయింది అని చెప్పుకోవడం కంటే నా కూతురికి ఎంతో ఆడంబరంగా పెళ్లి చేశాను, నా అల్లుడు చచ్చిపోయాడని చెప్పుంటే ఎంతో గౌరవంగా ఉండేది కదూ. ఇంతవరకు పావు మాత్రమే తన సంతానాన్ని తనే తింటుందని తెలుసు, కానీ ఏ తండ్రి తన కూతురి జీవితాన్ని తనే బలి తీసుకుంటాడని వినలేదు నాన్న. వ్యసనం కోసం ఆ ధర్మరాజు బారిని పందెంగా మాత్రమే ఒడ్డాడు, కానీ నువ్వు నీ వ్యసనాలు సాగించుకోవడం కోసం నీ కూతుర్ని వ్యభిచారిగా చిత్రించావు. నీ రక్తం మీద నువ్వే నింద వేసుకోగలిగావు. యు ఆర్ గ్రేట్ నానా, యు ఆర్ రియల్లీ గ్రేట్. తిట్టమ్మా, ఇంకా తిట్టమ్మా. నేను చేసిన పాపాలకి నా ముఖం మీద ఉమ్మేసినా తప్పులేదమ్మా. కానీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బతకలేదేమో వాళ్ళ భయంతో నేను ఈ పాపాలన్నీ చేశానమ్మా. కేవలం బ్రతకడం కోసం కన్న కూతురు జీవితాన్ని బలి చేస్తావా? అలా బ్రతకడం కంటే చావడం మేలు కదయ్యా. నీలాంటి వాడి చేత తాళి కట్టించుకున్నందుకు నేనే సిగ్గుపడుతున్నాను. నేనే సిగ్గుపడుతున్నాను.
ఎక్కడికి? మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్లి తాగటానికేగా. మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఏమిటే పెద్ద నీతులు చెప్తున్నావు? తప్పుకో.